తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే అన్నారు టీజీఓ స్టేట్ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు. ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే సంయమనం పాటిస్తున్నా ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందన్నారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని టీజీఓ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి గారు క్లారిటీగా అధికారులకి గౌరవ మంత్రివర్యులకు చెప్పారు, మీరు ఇమీడియట్గా తీసుకోమని. వాటి మీద జరగలేదు. మేము అడిగేది ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీస్ ఛాంబర్లకు పోయినప్పుడు సాధ్యం కానీ ఉంటే మేము అడిగేవి. మా గొంతెం కోరికలు కావు, అయినా కొన్ని సాధ్యం కాకపోవచ్చు. మినిమం నవ్వు ముఖం పెట్టి మాకు ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతుంది. కొంతమంది మంత్రులు, మేము అందరిని అంటలేదు, కొంతమంది మంత్రివర్యులు పేషీలో 2 గంటలు నిలబడ్డాక మాట్లాడుకొని పోతూ మేము పోయి ఆపితే మీరు ఎవరని అడుగుతున్నారు. మా సమస్యల పక్క మాట్లాడడానికి పోతే 1.5 year అయింది. మా ఆత్మగౌరవ పోరాటం. మేము ప్రభుత్వానికి సహకరిస్తాం, ప్రతిపక్షాల దాంట్లో పడం. మాకు తెలుసు ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, మమ్మల్ని ఎట్ట ట్రాప్లో చూపితే మాకు తెలుసు. మేము క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో అన్ని సంఘాల కంటే కూడా క్రియాశీలకంగా తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. గత 10 సంవత్సరాలు కూడా చాలా కష్టాలు పడ్డాం.